సీఎంనో పిఎంనో కలవడానికి వెళ్తే సెక్యూరిటీ సిబ్బంది అతని దగ్గరనున్న సెల్ ఫోన్ తీసుకుని లోనికి పంపిస్తారు. ఎందుకంటే సెల్ ఫోన్ ద్వారా ఎటువంటి డిస్టర్బెన్స్ కానీ ఎటువంటి ఇబ్బంది కానీ రాకుండా చూస్తారు. ఆఫ్టర్ ఆల్ మానవుని అధికారమునికి అలా ఆంక్షలు విధిస్తే జీవము కలిగిన దేవుని సన్నిధికి ప్రపంచములను యుగములను రాజ్యమేలే యేసునాథుని మందిరములోనికి సెల్ ఫోన్ని ఎందుకు తీసుకొని వస్తావు? అడిగితే సెల్ ఫోన్లో బైబిల్ ఉంటుందని అంటారు. సెల్ ఫోన్లో బైబిల్ ఉండటం మంచిదే. ఎందుకో తెలుసా? నీ ప్రయాణ సమయంలోనూ నీ పని సమయంలోనూ చదువుకునేందుకు సహాయంగా ఉంటుంది. కానీ దేవుని మందిరానికి వచ్చేటప్పుడు ప్రింటెడ్ బైబిల్ని తీసుకొని రావాలి. బైబిల్ మోయడానికి నువ్వు సిగ్గుపడితే దేవుని రాజ్యంలో నీ గురించి యేసయ్య సిగ్గుపడతాడు. నీ కోసం నీ పాప భారాన్ని, నీ సిలువ భారాన్ని మోసిన యేసయ్య ఆయన కోసం బైబిల్ని తీసుకొని రావా? మొబైల్లో కానీ ట్యాబ్లో కానీ ఒక బటన్ నొక్కితే పరిశుద్ధ గ్రంథం వస్తుంది. ఇంకో బటన్ నొక్కితే అశ్లీల చిత్రాలు, పనికి మాలిన యాప్స్, దేవునికి విరోధమైన కార్యాలు ఉంటుంది. నీతికి అనీతికి ఏమి పొంతు? దేవునితో ఆటలొద్దు. దేవుని సన్నిధి అంటే దేవుని ప్రసన్నత ఉండే చోటు. దేవుని సంఘం అంటే దేవుని నివసించే చోటు. ఎవడు దీనుడై నలిగిన హృదయము కలిగిన వాడై నా మాట విని వణుకుచుండునో వానిని నేను గమనిస్తున్నానని వాక్యం సెలవిస్తుంది. మరి నువ్వు సేవకుడు ప్రసంగించేటప్పుడు వెనుక బెంచీలో సెల్ ఫోన్లో ఏం చేస్తున్నావు? చర్చిలో సెల్ఫీలేంటి? ప్రసంగం మధ్యలో ఫోన్ వచ్చిందని బయటకు వెళ్ళి దేవుని నువ్వు అవమానపరుస్తున్నావు. దేవుని వాక్యాన్ని తృణీకరిస్తున్నావు. ఒక పక్క ఆయన కరుణ కలిగిన దేవుడే, మరో పక్క దహించిన అగ్గి. తునాతునకలైపోతావు. జాగ్రత్త. దేవునితో ఆటలొద్దు. బ్యాన్ సెల్ ఫోన్స్ ఇన్ చర్చెస్.